చక్కనటువంటి ప్రశ్నలు మరి అడుగుతున్నారు. నిజమే, సమాజానికి ఇవి చాలా అవసరం. క్రైస్తవులు ఎవరిని బట్టి విశ్వాసం కలిగి ఉన్నారో, దేనిని బట్టి విశ్వాసాన్ని అవలంబిస్తున్నారో ఆయన మీదే ఇలాంటి మాటలన్నీ, ఇలాంటి ప్రశ్నలన్నీ గుప్పిస్తూ, కేవలం ఇవన్నీ అవాస్తవాలైనప్పటికీ ప్రజలు అబద్ధాన్ని జీర్ణించుకోనంతగా ఈజీగా నిజాన్ని జీర్ణించుకోలేరు. సత్యాన్ని ప్రజల మధ్యకి తీసుకువెళ్ళడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. అదే ఒక అబద్ధాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడం అనేది ఎప్పుడు అది అందరూ ఆస్వాదిస్తారు. ఇంకో విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు గొప్ప పని చేశాడని ప్రపంచానికి చెప్తుంటే వినడానికి 10 మంది రారు. కానీ యేసుక్రీస్తు వారి మీద ఎవరైనా తప్పుడు మాట అన్నారన్నట్టుకి దానికోసం చర్చించుకోవడానికి 10 మంది పోగొతూ ఉంటారు. ఇదంతటికీ ప్రధానమైన కారణం ఏంటంటే, యేసుక్రీస్తు వారు లోకం మీద నేరస్థాపన చేస్తున్నాడు, సమాజాన్ని ప్రశ్నిస్తున్నాడు, తప్పు చేస్తున్నావని అంటున్నాడు. దాని మీదే ఈ ప్రపంచానికి నచ్చక ఆయన మీద బురద జల్లాలనుకుంటుంది. అయినప్పటికీ ఎంతమంది బురద జల్లినా, ఎంతమంది ఎలాంటి మాటలు అనుకున్నా ఆయన పవిత్రతకి ఏది దీటు కాదు. ఆయన పవిత్రతను ఎవరూ అపవిత్రంగా మార్చలేరు. ఇది యథార్థ సత్యం. అయితే సహోదరులు అడిగినటువంటి ప్రశ్నలు, యేసుక్రీస్తు వారికి పెళ్ళయింది, ఆయన భార్య పేరు మరియాని, అయితే కొడుకు కూడా ఉన్నాడు అన్నటువంటి పదాలు ఎక్కువగా వినపడుతూ ఉన్నాయి. బైబిల్ ప్రకారంగా ఇది అవాస్తవం. బైబిల్లో ఉన్నటువంటి విషయాల్లో ఈ విషయాలు ఎక్కడా లేవు. అటు క్రీస్తుకు పూర్వం ప్రవక్తలు వ్రాసినటువంటి పుస్తకాల్లో కానివ్వండి, క్రీస్తు తర్వాత వచ్చినటువంటి పుస్తకాల్లో కానివ్వండి, చరిత్రలో కానివ్వండి, ఇలాంటివి వాస్తవాలు మరి ఉన్నాయి అని అంటున్నారు. కానీ ఇవన్నీ అవాస్తవాలు. కానీ బైబిల్ నుంచి మనం ఆలోచిస్తూ ఉంటుంటే, యేసుక్రీస్తు వారు అనేటువంటి ఆయన లోకాన్ని రక్షించడానికి, పాపములో నుండి మనిషిని రక్షించడానికి పరమ తండ్రి అయిన దేవుడు వలన ఈ లోకంలో నియమింపబడిన ఒక జీవాధిపతి లేదా న్యాయాధిపతి. ఈయన పరలోకము నుండి పంపించినటువంటి దేవుని యొక్క ఉద్దేశాలను, ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికి మాత్రం వచ్చాడు. కనుక ఈయనంతటా ఈయన మాట్లాడడం కానీ, ఈయన సొంతవి ఈయన చేయడం కానీ ఎక్కడ కూడా జరగలేదు. ఆయన ఏం మాట్లాడాలన్నా, ఆయన ఏం చేయాలన్నా అంతా వ్రాయబడిన ప్రకారం, అంటే దేవుడు ఏదైతే చెయ్యమని, ఏదైతే మాట్లాడమని ప్రజలతో చెప్పాడో అవే తప్ప తనంతట తనకు ఏదీ చేయలేదని బైబిలు ఘంటాపథంగా ఘోషిస్తుంది. దానిలో భాగంగా యోహాను గారు రాసిన యోహాను సువార్త 7వ అధ్యాయము 16వ వచనంలో ఏమని వ్రాయబడింది ఉందంటే, అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన తండ్రిదే అన్నాడు. అంటే ఫస్టే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఏదైతే చెప్పమన్నాడో అదే చెప్పాడు కనుక ఆ చెప్పబడినటువంటి మాట నాది కాదు, తండ్రిది అన్నాడు. ఇకపోతే 2 అదే యోహాను సువార్త 5వ అధ్యాయం 19 నుంచి 21 వరకు మీరు చదువుకోగలిగితే అక్కడ అంటున్నాడు, తండ్రి ఏది చేయట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏదియూ చేయనేరడు. ఇలాంటి విషయాలన్నీ మీరు బైబిల్ నుంచి ఆలోచిస్తుంటే ఎంతటి చక్కనటువంటి విషయాలు మీకు కనబడుతున్నాయో. యేసుక్రీస్తు వారు వివాహం చేసేసుకున్నాడు అని అంటే మనం నమ్మేయడానికి యేసుక్రీస్తు వారు మనలాగా బ్రతకడానికి వచ్చినవాడు కాదు, ఒక సంకల్పాన్ని ఉద్దేశం చేసుకుని వచ్చినవాడు. దాని గురించే తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏదియూ చేయనేరడు. ఆయన వేటిని చేయును వాటిని కుమారుడును అలానే చేయును. తండ్రి కుమారుని ప్రేమించున్నాడు, తాను చేయు వాటిని ఎల్లను ఆయనకు అగపరుచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. అంటే తండ్రి ఏది చెయ్యమన్నాడో కుమారుడు అదే చేస్తాడు. అయితే తండ్రి యేసుక్రీస్తు వారిని పెళ్లి చేసుకోమని చెప్పాడా? ఇది ప్రశ్న. ఇక ముందుకు వెళితే అదే 5వ అధ్యాయం 30వ వచనంలో మాట రాస్తుంది ఏమిటంటే, నా అంతట నేనేమీ చేయలేదు, నా అంతట నేనేమీ చెయ్యలేను అన్న పదం మీకు అర్థం చేసుకోండి. లోకంలో మనిషి తనంతట తాను ఏదైనా చేసుకుంటాడు, కానీ మనిషి చేసిన వస్తువు చూడండి, తనంతట తాను ఏది చేయదు. అలాంటిది మనిషికున్న స్వాతంత్రం యేసుక్రీస్తు వారికి లేనట్టుగా కనబడుతుంది. అంటే స్వాతంత్రం కోసం కాదు, కానీ ఆ స్వాతంత్రాన్ని వినియోగించుకోలేదు ఆయన సొంత ఆలోచనలకు. అందుకే ఇక్కడ రాస్తున్నాడు, నేను వినున్నట్లుగా తీర్చుచున్నాను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును కానీ
నా ఇష్ట ప్రకారం చేయగోరను అనేటువంటి భావం కనపడుతుంది. అంటే నేను ఎప్పుడు కూడా నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతకను. నన్ను పంపినవాడు ఏదైతే ఇష్టపడ్డాడో అదే నేను చేస్తాను. ఇంతేనా? అదే 5వ అధ్యాయం 36 వచనం మనం ఆలోచించగలిగితే అక్కడ అంటున్నాడు, తండ్రి ఏ క్రియలు నాకు ఇచ్చి ఉన్నాడు, నేను చేయుచున్న ఆ క్రియలే నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి అన్నాడు. అంటే నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలు ఇచ్చాడు? పెళ్లి చేసుకోమని, పిల్లల్ని కనమని, ఇలాంటి క్రియలు ఇచ్చాడా ఆయనకి? మీరు గమనించండి. అయితే అదే మత్తయి సువార్త 26-24 వచనంలో, మత్తయి సువార్త 26-24 వచనంలో మనుష్య కుమారుడు వ్రాయబడిన ప్రకారంగా పోతున్నాడు అని. చాలా అద్భుతమైన మాట. మనుష్య కుమారుడు వ్రాయబడిన ప్రకారంగా పోతున్నాడు. సరే, యేసుక్రీస్తు వారు గారు రాయబడిన ప్రకారం వెళ్ళిపోతున్నారని చెప్పేసి అన్నారు. అయితే ఈయన ఎలా బ్రతకాలి అనే దాని గురించి ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ విధంగా రాశారన్నది కూడా కొద్దిగా తెలియజేయగలరా సార్? ఓకే బ్రదర్, ఈయన గురించి ఎక్కడ రాయబడింది, ఏమని వ్రాయబడింది? వ్రాయబడిన ప్రకారంగానే పోతున్నాడు అని అన్నాం. మరి ఏ విధంగా రాయబడబోతున్నారు అనేది మీ ప్రశ్నకు నేను చెప్పే సమాధానం ఏమిటంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము 45వ వచనంలో పిలుపు నతానీయులను కనుగొని ఒక మాట చెప్తున్నాడు యేసుప్రభు గారి గురించి. ఏమనంటే, ధర్మశాస్త్రములోను మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి అన్నారు. ఎవరెవరు రాశారు అంటే, ధర్మశాస్త్రాన్ని వ్రాసినటువంటి మోషే వ్రాసాడట ధర్మశాస్త్రంలో, ప్రవక్తలు రాశారట. వీళ్ళందరూ ఎవరిని గురించి వ్రాసారు అని బైబిల్ చెప్తుంటే, ఆయన ఎవరంటే యేసేపు కుమారుడైన నజరేయుడైన యేసు అని అతనితో చెప్పారు. దేవుడు లేఖనాలలో ప్రజల యొక్క పాపాల కోసం ఎవరినైతే పంపుతానని రాశాడో ఆ లేఖనాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే ధర్మశాస్త్రంలోను, అంటే మోషే రాసినటువంటి 5 కాండాలలోను, అలాగే ప్రవక్తలు వ్రాసినటువంటి ప్రవక్తల వచనాల్లోనూ ఉన్నాయి అన్నాడు. అయితే మనం గమనించగలిగితే దీనినే ఒక చక్కనటువంటి విషయంలో లూకా సువార్తలో 24వ అధ్యాయము 44వ వచనంలో ఏమని మాట్లాడుతానంటే, అంతటా ఆయన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. ఇందాక ఫిలిప్పు చెప్పారు నతానీయేలుతో. యేసుక్రీస్తు వారు పునరుద్ధరణైన తర్వాత ఆయన గురించి ఏమేమి రాయబడ్డాయో అవి నెరవేరయ్యా లేదా అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, వివరిస్తున్నాడు. దాన్ని ఏమిటంటే లూకా సువార్త 24వ అధ్యాయము 44వ వచనం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను, ప్రవక్తల గ్రంథములోను, కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పినవన్నీ నెరవేరినవి అని యేసుప్రభువు వారు చెప్తున్నారు. ప్రియమైన దేవులారా, అంటే క్రీస్తుకు పూర్వం క్రీస్తు కోసం ఏమైతే ప్రవక్తలు వ్రాసారో అవన్నీ కూడా నెరవేరాయి అని. గనుక మీరు గమనిస్తే మరి క్రీస్తుకు పూర్వం రాయబడినటువంటి విషయాలన్నీ క్రీస్తు గురించినటువంటి విషయాలలో మనకి చాలా ఏమేమి ఉన్నాయి, ఏమేమి చెప్పారు, ఆ చెప్పిన వాటిలో యేసు ఎన్ని నెరవేర్చాడు, యేసుక్రీస్తు వారు వారితో ఎన్ని నెరవేర్చాడని చెప్పాడో ఆ మాటల్లో వాళ్ళకి వివరించడం జరిగింది. ఇది మీరు గమనించాలి. సరే, యేసుక్రీస్తు వారిని గురించిన లేఖనాలు అనేక మంది ప్రవక్తలు, మోషే గారు, అలాగే కీర్తనల గ్రంథాల్లో ఉన్నాయన్నారు. అయితే ఈ లేఖనాలు అన్నింటిలో యేసుక్రీస్తు వారికి పెళ్ళయిందని, భార్య పిల్లలు ఉంటారని చెప్పేసి ఎక్కడైనా రాయబడి ఉందా? దాన్ని కూడా తెలియజేయగలరు సార్? తప్పనిసరి. నిజమే. క్రీస్తుకు పూర్వం, క్రీస్తు రాకముందు క్రీస్తు వారి గురించి వ్రాయబడినటువంటి లేఖనాలు, అంటే ప్రవక్తల గ్రంథాల్లో కానీ, కీర్తనలో కానీ, ధర్మశాస్త్రంలో కానీ వ్రాయబడిన వాటిలో ఈ క్రీస్తు వారికి వచ్చి పెళ్లి చేసుకుని పిల్లలను కంటాడని వీళ్ళలో ఎవరైనా కూడా వ్రాసారా? ఎందుకంటే క్రీస్తు వ్రాయబడిన ప్రకారంగా క్రీస్తుని గురించి ఎప్పుడు ఎవరు మాట్లాడినా ఫస్ట్ టైం లేఖనాలను అనుసరించి మాట్లాడుతూ ఉంటారు. చాలామంది ముస్లిం వేస్తారులు మాట్లాడుతున్నారు ఈరోజు బైబిల్ నుంచి. వారు మాట్లాడుతున్నప్పుడు కూడా క్రీస్తుకు పూర్వం ఆయన సిలువేయబడతాడని రాయిందా, లేకపోతే క్రీస్తుకు పూర్వం పునరుద్ధరణ అయిన ఉందా అని మాట్లాడుతున్నారంటే, క్రీస్తు గురించి మాట్లాడాలంటే క్రీస్తుకు పూర్వం ఆయన రాకముందు దేవుడు రాయించినటువంటి లేఖనాలు తప్పనిసరిగా ఉటంకించవలసిందే. అలా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తే, అలాంటిది ఆయనకు భార్య ఉన్నారని, పిల్లలు ఉన్నారని ఈ వ్రాసిన వారు ఎవరైనా ముందుగా రాశారా అనేది చక్కనటువంటి ప్రశ్న అడిగారు. కనుక దానికి నేను వివరిస్తున్నాను, మీరు కూడా చాలా జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు వారు పునరుద్ధరణ అయిన తర్వాత లేఖనములలో ఏమైతే వ్రాయబడి ఉందో అవన్నీ కూడా నెరవేరినవి అని లూకా సువార్త 24:44లో నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను అని రాసింది. నెరవేరాయి
అంటే లేఖనాలలో ఏమున్నాయో నెరవేరాయి. నెరవేరినప్పుడు పెళ్లి చేసుకుంటాడు, పిల్లల్ని కంటాడని లేఖనంలో ఉంటే తప్పనిసరిగా నెరవేరి ఉండాలి. అయితే లేఖనాల్లో అది ఉందా అంటే యేసుక్రీస్తు వారు ఏమున్నాయి, ఏమి నెరవేరాయో చెబుతూ అక్కడ అంటున్నాడు, వారు లేఖనములు గ్రహించినట్టుగా ఆయన వారు మనసు తెరిచి ఫస్ట్ క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనసును పాపక్షమ ప్రకటింపబడినని వ్రాయబడి ఉందటండి. ఇందులో పెళ్ళి ఎక్కడ ఉందండి? ఇందులో పిల్లలు ఎక్కడున్నారు చెప్పండి? ఆయన శ్రమ పడతాడని 3వ దినమున లేస్తాడని ఆయన నామమున సమస్తమైన జనములలో మారు మనసు పాప క్షమాపణ ప్రకటింపబడతాదని వ్రాయబడి ఉంది. అంతే తప్ప ఆయన పెళ్లి చేసుకుంటాడని పిల్లల్ని కంటాడని కాదు. పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ తప్పు చేస్తున్నారు, పిల్లల్ని కంటున్న వాళ్ళందరూ తప్పు చేస్తున్నారన్న ఉద్దేశం కాదు. పెళ్లి చేసుకోవటం వల్ల తప్పు అనేది కాదు. కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క సంకల్పం, ఒక ఉద్దేశం ఉంటుంది. తద్వారా వాళ్ళు పెళ్లి చేసుకోవాలా, పిల్లల కాల అనేటువంటిది వాళ్ళ సొంత విషయం. అది ఇది చేసుకోవాలనే ఏమీ లేదు, లేదా చేసుకోకూడదనేటువంటిది ఏమీ లేదు. అయితే యేసుక్రీస్తు వారి లైఫ్లో పెళ్లి పిల్లలు అనేటువంటి ప్రస్తావన ఉందా అని దానికోసమే మన చర్చ. అయితే ఇక్కడ ఉన్నటువంటి విషయాలను మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మరి వారి గురించి ఇక్కడ ఉన్నటువంటి విషయాలు కూడా రాయబడింది. మరి భార్యా బిడ్డల గురించి లేదా అంటే లేనే లేదండి. ఎందుకంటే ఇప్పుడు దాకా లేఖనాల్లో లేదన్నట్టుగానే మనకి కనబడుతుంది. ఇంకేమన్నా ఉందా అని ఆలోచిస్తుంటే మరి పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడని ఎక్కువగా మనం ఆలోచిస్తే ఎక్కువ పనిభారం, ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించాలనేటువంటి గురి కలిగిన వాళ్ళు అన్నపానాలు పట్టించుకోరని, పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కనాలనేటువంటి ఆలోచన కలిగి ఉండరని సామాన్యంగా సమాజ స్పృహ ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది. మీరు శాస్త్రవేత్తలను కానీ, మేధావులను కానీ, లేకపోతే సంఘ సంస్కర్తలను కానీ మీరు ఆలోచిస్తే చాలామందిలో ఇవి చాలామంది మర్చిపోయారు. వాళ్ళ లైఫ్లో సమాజానికి తన ద్వారా ఏదో మంచి జరగాలనుకున్న దానిలో చాలామంది నిద్రాహారాలు మానేశారు. తద్వారా వాళ్ళు ఎక్కువ కాలం కూడా బ్రతకలేకపోయారు. కొందరు పెళ్లి చేసుకోలేదు, కొందరు పెళ్లి చేసుకున్నామన్న సంగతి కూడా మర్చిపోయి సమాజ శ్రేయస్సు కోసం పాటుపడ్డారని మనం చదువుతాం. అయితే యేసు కూడా పాపులను రక్షించాలనే సంకల్పంతో వచ్చాడు. ఇది చిన్నది కాదు. మరి ఇలాంటి మహత్కార్యమును, బృహత్తరమైనటువంటి కార్యమును నెరవేర్చాలనేప్పుడు యేసుక్రీస్తు వారికి పెళ్లి చేసుకునేంత సమయం ఉందా, పిల్లలను కనేటువంటి సమయం ఉందా అనేది మనం ఖచ్చితంగా ఆలోచించవలసిన విషయం. ఇది మనసున్న మనం ఆలోచించాలి. లేఖనాలు మీరు నమ్మినా నమ్మకపోయినా దాని గురించి బైబిల్ ఏమని చెప్తుంది? ఆయనకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారని బైబిల్ చెప్తుందా? అయితే బైబిల్లో మరి వీటన్నిటి గురించి మనం ఆలోచిద్దాం. సార్, అయితే ఆయనకు భార్య ఉందని, పిల్లలు ఉన్నాయని చెప్పేసి కొన్ని రిఫరెన్స్లు అయితే చూపిస్తున్నారు బైబిల్లోంచి. వాటిని ఎలా అర్థం చేసుకోవాలి, వాటి భావం ఏమై ఉందన్నది కూడా తెలియజేయగలరని ఆశిస్తున్నాను సార్. తప్పనిసరిగా బైబిల్లో ఏ రిఫరెన్స్ని బట్టి యేసుక్రీస్తు వారికి భార్య ఉంది అని అంటే, ఈ భార్య ఉంది అనేటువంటి తతంగం, ఈ పెళ్ళి అనేటువంటి తతంగాన్ని, వివాహం అనేటువంటి తతంగాన్ని అంతా అపోస్తలుడైన పౌలు కొనసాగించినట్టుగా కనబడుతుంటుంది బైబిల్లో. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనంలో మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునిగా ఒక్కడే పురుషునకు అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని అని రాయబడింది. అంటే క్రీస్తుకు ప్రదానం జరిగింది. ఎవరినో ప్రదానం చేయబడింది. క్రీస్తుకు వివాహం చేయడానికి ఎవరినో ఒక కన్యకును ప్రదానం చేశారు అనేటువంటి భావం ఇక్కడ కనబడుతుంది. బైబిల్ లేఖనాలు అర్థం చేసుకోలేని వాళ్ళు, మొదటి నుంచి అధ్యాయాలుగాను చరిత్ర ప్రకారంగా ఫాలో అయిన వాళ్ళకి ఇవి కొంత అపార్థంగానే ఉంటాయి ప్రియమైన వాళ్ళారా. కనుక మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, పవిత్రులను కన్యకునిగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని నేను ప్రదానం చేశాను అన్నాడు పౌలు. ఇక్కడ ప్రదానం ఎవరినో చేయబడింది అని అన్నప్పుడు ఇక పెళ్లి కోసం ఆలోచించగలిగితే ఇక్కడ ఎలా ఉన్న మాటని ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే అక్కడేం రాయబడిందంటే, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది. గొర్రెపిల్ల అంటే బైబిల్ మనకు తెలుసు, యేసుక్రీస్తు వారిని పోల్చి చెప్పబడిందని. అయితే ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది అని వ్రాయబడి ఉంది. ఆయన భార్య అని రాసి, ఆయన భార్య అని అనగానే మరియా లేకపోతే మరొకరు ఎవరో అనుకుని వీళ్ళు దానికి దీనికి అర్థం కాక ముడిపెట్టి అపార్థాల ప్రజల్లోకి తీసుకొస్తున్నారు.
దీని యొక్క భావాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఇవి వివాహం చేసుకున్నట్టుగా ఉంది కదండి, మరి మీరు వివాహం కాలేదని అంటారేమిటి అని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కడ ఆలోచించిన విషయం ఏంటంటే భార్య అనగా సహధర్మచారిణి అని అర్థం, సహకారి. ఎవరికి సహకారి? యేసుక్రీస్తు వారికి భార్య ఉంది అని అనుకున్నప్పుడు ఆ భార్య సహధర్మచారి అంటే ధర్మాన్ని పాటిస్తున్నటువంటి, ధర్మాన్ని ప్రవర్తిస్తున్నటువంటి భర్తకి సహాయం చేసేటువంటి చారిణి, సహాయకారి అన్నట్టు మనకు కనబడుతుంది. అయితే ఇక్కడ భర్త క్రీస్తు అయితే భర్త యొక్క ధర్మం ఏమిటి అంటే పాపుల కొరకు ఆయన ప్రాణాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు, నశించిన దాన్ని వెతకి రక్షించడానికి వచ్చాడు. అయితే యేసు యొక్క ధర్మం ఏంటంటే పాపి కొరకు తన ప్రాణం పెట్టడం, పరిచర్య చేయటం. అయితే సహధర్మచారిని ఏం చేయాలి అంటే ఆయన పనిలో సహకారిగా ఉండాలి. మొదటిసారి దేవుడు మానవుడికి అప్పగించిన పనిలో భార్యనివ్వటంలో అదే సాటి అయిన సహాయం అన్నాడు. అయితే ఇక్కడ మనం ఆలోచిస్తుంటే ఒక చక్కనటువంటి విషయాన్ని మనకి కనబడుతుంది. అదేంటంటే ఈ భర్త ఎవరు భార్య ఎవరు అన్నప్పటికీ ఈ భర్తని భార్యను మనం బైబిల్ నుంచి విడగొట్టగలిగితే ఎవరు ఆ ధర్మాన్ని పాటించడానికి వచ్చిన భర్త ఎవరు, ఆ ధర్మాన్ని పాటించడానికి వస్తున్నటువంటి భర్తకి సహధర్మచారిని ఎవరు? మనం జాగ్రత్తగా ఆలోచిస్తుంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తుంటే అక్కడ బ్రహ్మాండమైన విషయాన్ని పౌలు గారు చెప్తున్నాడు. ఏమని? పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించడు, అటువంటి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అన్నాడు. అంటే భార్య భర్తను ప్రేమించమని క్రీస్తుతో లింకప్ చేసి మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు. అంటే ఇక్కడ సంఘాన్ని యేసుక్రీస్తు వారు భార్య అంటున్నట్టుగా కనబడుతుంది, అంటే సహధర్మచారిణి. మరో మాట చూస్తుంటే 27వ వచనంలో ఇంకా ముందుకెళ్ళిపోతే ఆ సంఘమును తన ఎదుట నిలబెట్టుకుని భార్యను ప్రేమించాలి అంటున్నాడు. క్రీస్తు తన భార్యను ప్రేమించినట్టుగా పురుషులు తన భార్యను ప్రేమించాలి. ఇకపోతే 32వ వచనంలో ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను అన్నాడు. గమనించాలి అన్నాడు, క్రీస్తుకు సంఘమునకు అని. అంటే ఏ సంఘమును గురించి అయితే ఆయన బాధపడ్డాడో, ఏ సంఘమును గురించి అయితే తన ప్రాణం ఇవ్వాలనుకున్నాడో ఆ సంఘం ఆయన పనిని ఆయన తదనంతరం అదే పనిని కొనసాగించాలి. 1 యోహాను 3:16లో నేను మీ నిమిత్తం నా ప్రాణమును పెట్టాను కనుక మీరును మీ సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టాలి. అది సహధర్మచారిణి. మీరు గమనించాలి, భర్త అంటే శారీరక బంధాన్ని కలపకండి, భరించేవాడు. అంతే తప్ప భర్త అనగానే శారీరక సంబంధం అని అనుకున్న వాళ్ళకి ఏమీ తెలియదు అన్నట్టే అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనం జాగ్రత్త, భర్త అనగా ఈ సంఘమును కాపాడడానికి వచ్చినవాడు, ఈ సంఘం యొక్క పాపాలను భరించడానికి వచ్చినవాడు. అయితే సంఘం ప్రజలు లేదా సమాజం, సమూహం, వీళ్ళందరినీ రక్షించడానికి వచ్చాడు కనుక ఆయన లక్ష్య సాధనలో ఆయనతో పాటు ఈ సంఘము కూడా పరిచర్య చేయాలనే ఉద్దేశంతో నేను క్రీస్తుకును సంఘమునకును ఈ మర్మం చెప్తాను. అందుకే మర్మము అన్నాడు దానిని. దీన్ని మేము జాగ్రత్తగా ఆలోచిస్తే అంటే భర్త అడుగు జాడల్లో భార్య ఉండాలి అన్నప్పుడు యేసుక్రీస్తు వారు మీరు తన అడుగు జాడలేందు నడుచుకున్న వల్లని మీకు మాదిరి ఉంచిపోతున్నాను అన్నాడు యేసుక్రీస్తు వారు. అంటే సమాజం ఎలా ఉండాలని యేసు అనుకున్నాడో ఆయన అడుగు జాడలలో సమాజం ఉండాలి, క్రీస్తు వలె ఉండాలి అని అనుకున్నాడు. అదే కనుక భార్యాభర్తల సంబంధంతో క్రీస్తు తన జీవితాన్ని తన సంపాదించిన సంఘాన్ని పోల్చి చెప్పాడు. కనుక దీన్ని అపార్థం చేసుకోవడానికి ఎట్టి పరిస్థితులు లేదు. ఇది శారీరక సంబంధం కాదు, తన సమాజం కొరకు ఆయన పడ్డ కష్టం కొరకు రాయబడిందే తప్ప మరో విషయం కాదని మీరు అర్థం చేసుకోవాలి. సరే, అయితే కొన్ని వచనాల ఆధారంగా మీరు తెలియచేశారు. అంటే సంఘాన్ని భార్యతో పోల్చి చెప్పినట్టుగా అది శారీరక సంబంధమైనది కాదని. అయితే మరికొన్ని వచనాలను వీళ్ళు చూపించి పిల్లలు కూడా ఉన్నారని అంటున్నారు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలన్న దాన్ని కూడా మీరు వివరిస్తే ఇంకా శ్రోతలకి చాలా చక్కగా అర్థమవుతుందని ఆశిస్తున్నాను సార్. మరి పిల్లలు ఉన్నారు కదండి, మగ పిల్లడు పుట్టాడు ఆడపిల్లలు పుట్టాడని. అయితే బైబిల్లో కొన్ని రెఫరెన్స్లో పిల్లలు ఉన్నారని ఉంది, కానీ ఆ రెఫరెన్స్ మీరు అర్థం చేసుకున్నారా, సరిగ్గా చూసారా మీరు? ఒకసారి ఆలోచించండి. ఎబ్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. దీని గురించి ఇది కూడా అపోస్తలుడైన పౌలు రాసినటువంటి విషయమే. అయితే ఏమన్నా రాశాడు ఆయన, దాని గురించి మనం ఆలోచిస్తే
హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. నేను ఆయనను నమ్ముకొని ఉందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలో అని చెప్తున్నాడు అని. ఇది ప్రవక్తని యెషయా రాసిన గ్రంథము 8వ అధ్యాయం 18వ వచనంలో ఇదో ప్రవచనం. ఇదిగో దేవుడు నాకిచ్చినటువంటి పిల్లలు అన్నాడు. అంటే దేవుడు యేసుక్రీస్తు వారు పిల్లల్ని ఇచ్చాడని మరి లేఖనాలు చెప్తున్నాయి కదండి. మరి దీని సంగతి ఏంటి అని మీరు ఏమైనా కిట్టిచ్చేస్తారా అది అని నన్ను అడగచ్చు. రాయబడిపోయిన దాన్ని, ఆల్రెడీ జరిగిపోయిన దాన్ని ఇప్పుడు కిట్టించడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఏయో కొన్ని పుస్తకాలు ఉన్నాయండి, ఆ బైబిల్లో ఎలా ఉందండి, ఈ బైబిల్లో ఏముందని. ప్రపంచం అంతా ఎక్కువగా వాడుతున్న బైబిల్ ఈ బైబిలే, ప్రొటెస్టెంట్ బైబిల్. అయితే ఈ బైబిల్లో ఉన్నటువంటి విషయాల్లో ఇంకా కొన్ని గ్రంథాలు ఉన్నాయి కదనండి. ఈ గ్రంథము చెప్పనటువంటివి ఇంకా ఆ గ్రంథాల్లో ఏమైనా ఉందంటే ఎప్పుడో ఆ గ్రంథం హైలైట్ అయిపోయి ఉండేది, ప్రజల మధ్యకు వచ్చి ఉండేది. విషయం లేనిది ఎప్పుడు ప్రాచుర్యంలో ఎక్కువ కాలం ఉండదు. అద్భుతాలు కలిగినటువంటి పుస్తకాలే ప్రపంచంలో ఎక్కువ కాలం ఉంటాయి. మీరు ఉదాహరణకి ఒక్కొక్కరు పాట రాస్తారు, అది ఎన్ని తరాలైన ఆ పాట ఎంతమందిలోనైనా అది నానుతూనే ఉంటుంది, జ్ఞాపకాల్లో ఉంటుంది. కొందరు పాటలు రాస్తూ ఉంటారు, అవి ప్రస్తుతానికి ఆడుకోవడానికి పనిచేస్తాయి కానీ కాలగర్భంలో మర్చిపోతాం. ఆ పాట అంటూ ఉందేనో మనకు తెలియదు. అలాంటి కొన్ని సంగతులు, అలాగే కొందరు జీవితాలు, అలాగే యేసుక్రీస్తు వారిని గురించింది అయితే అసలు మర్చిపోయే సంగతి అంటూ ఏదీ లేదు ఆయన లైఫ్లో. అలాంటిలో మరి పిల్లలు ఎలా మిస్ అయిపోతారు? అయితే రాయబడిన సంగతి మీరు అపార్థం చేసుకున్నారు లెక్క. ఎలా అపార్థం చేసుకున్నారు? ఏమనుంది? దేవుడు ఏమని, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు. దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అన్నాడు కానీ నా పిల్లలు అని అనలేదు కదండి. ఎవరా పిల్లలు? తండ్రి అయిన దేవుడు పరలోకమందు తన పోలిక చొప్పున తన చిత్తం చొప్పున కన్నటువంటి మానవులే. వారు పాపభూయిష్టమైన ఆలోచనలో పాపంలో పడిపోయినప్పుడు వారిని రక్షించడానికే కదా క్రీస్తు నియమింపబడ్డాడు, జగత్తు పునాది వేయబడక మునుపే. అయితే వారిని రక్షించడానికి నియమింపబడినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలును మోషే గారికి అప్పగించినప్పుడు మోషే గారు అంటున్నారు, వీళ్ళని ఏమన్నా నేను కన్నానా అని. ఒక్కొక్కసారి కనకపోయినా కొన్ని బాధ్యతలు చివరి వరకు మోయాలి. తండ్రి చనిపోయినప్పుడు అన్నగారు కుటుంబ బాధ్యత అంతా మోస్తూ ఉంటాడు. అలాగా నీ తమ్ముళ్ళని చెల్లెల్ని ఆయన కన్నాడనా? కాదు, తన తండ్రి అప్పగించిన బాధ్యత, తన తండ్రి పోతూ పోతూ తన మీద మోపిన భారం అది. అందుకు ఒక్కొక్కసారి అన్నగారు తండ్రి స్థానంలో ఉన్నప్పుడు తండ్రి అంతటి గౌరవాన్ని పొందుతూ ఉంటాడు. వీరు నా పిల్లలు అంటోళ్ళని కూడా అన్నగారు అంటూ ఉంటాడు. అయితే ఇక్కడ మనం ఆలోచిస్తూ ఉంటుంటే ఈ పాపంలో ఉన్న వారిని రక్షించడానికి పంపబడితే ఈ పాపంలో పడిపోయినటువంటి మనుషులందరికీ క్రీస్తు తండ్రి అవుతాడా? మరి ఏమవుతాడు అని మనం బైబిల్ని అడిగితే 2వ అధ్యాయం 11-12, పరిశుద్ధ పరచు వారికిని పరిశుద్ధ పరచబడు వారికిని అందరికీ ఒక్కడే మూలము. అంటే పాపంలో పడిపోయిన వారిని పరిశుద్ధపరచడానికి పరలోకం నుండి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారికి, పాపంలో పడిపోయి పరిశుద్ధపరచడానికి సిద్ధంగా పరిశుద్ధపరచబడబోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి మనుషులకు ఇద్దరికీ ఒక్కడే మూలం అన్నాడు. ఇంతకీ ఆ మూలం మనకి ఏమవుతాడు, ఏసుకేమవుతాడని చెప్తే, ఈ హేతువు చేత వారిని సహోదరుని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురం చేద్దును, సమాజం మధ్య నీ కీర్తిని గానం చేద్దును. అంటే యేసుక్రీస్తు వారికి మనం సహోదరులు, అది నేనన్న మాట కాదు, ఆయన చెప్తున్నాడు నా సహోదరులకు నీ నామాన్ని ప్రచురపరుస్తాను అని. అంటే ఇక్కడ గమనించగలిగితే ప్రజలు యేసుక్రీస్తు వారికి సహోదరులు అని. అంటే యేసుకి మనకి మూలం ఒక్కడే అంటే యేసుకును మనకును కూడా తండ్రి ఒక్కడేనమాట. ఇది మీరు ఎలా చెప్తారు అని అంటారా? తప్పనిసరిగా మనం బైబిల్ చూడాలి. యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనం, యేసుక్రీస్తు వారు పునరుద్ధరణ లేచిన తర్వాత అక్కడికి వచ్చిన మగ్దలేని మరియతో ఒక మాట చెప్తున్నాడు, వెళ్ళు వారితో చెప్పు ఏమనంటే నువ్వు సహోదరుల యొద్దకు వెళ్ళి అని. నా సహోదరుల యొద్దకు వెళ్ళి అని రాశాడు చూడండి. మళ్ళీ అక్కడ నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడైన వాని యొద్దకు ఎక్కిపోతున్నాను అన్నాడు. యేసే అంటున్నాడు పరలోకమందున్న దేవుడు నా దేవుడు మీ దేవుడు, పరలోకమందున్న తండ్రి మీకు తండ్రే నాకు తండ్రి. మరి ఇద్దరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడైనప్పుడు ఈయన మనకు సహోదరుడే అవుతాడు. అందుకే దేవునికి జ్యేష్ఠ కుమారుడు అని రాయబడి ఉంది బైబిల్లో. అయితే ప్రియమైన దేని వల్లారా, యేసుకు వివాహమైంది అనేది, పిల్లలు ఉన్నారన్నది పూర్తిగా వాక్యానుసారంగాను లేఖనానుసారం కూడా అవాస్తవము. దీంట్లో ఎంత మాత్రమూ నిజం లేదు. ఎవరైనా అన్నారంటే వారు మూర్ఖత చెప్పున వాళ్ళకు విరోధ భావంతో చెప్పున అన్న మాటలే తప్ప ఇందులో ఎంత అయినా నిజం లేదు అనడానికి. అయితే మరి ఇవన్నీ కూడా మీరు గమనించి మీరు బైబిల్ బాగా చదువుతూ ఉండాలని నా ఉద్దేశం. సార్ ఇప్పటి వరకు చెప్పింది చాలా చక్కగా ఉంది. యేసుక్రీస్తు వారికి
పెళ్ళి కాలేదని చెప్పేసి, పిల్లలు లేరని చెప్పేసి. అయితే క్రైస్తవంలో అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి వాటికన్ సిటీ పోప్ వారు కూడా యేసుక్రీస్తు వారికి పెళ్ళి అయిందని, పిల్లలు ఉందని అన్నారని చెప్పేసి వాళ్ళు ప్రకటించి ధృవీకరించినట్టుగా ఉంది. ఇది ఎంతవరకు నిజం సార్? యేసుక్రీస్తు వారి మీద ఒక అత్యున్నతమైనటువంటి రోమన్ క్యాథలిక్ అనేటువంటి సంస్థ ఉన్న వాటికన్ సిటీ యేసుక్రీస్తు వారికి పెళ్ళయిందని, భార్య ఉందని, పిల్లలు ఉన్నారని ధృవీకరించారని. వారెవరండి ధృవీకరించడానికి? ఎవరైనా ఒకరి యందు విశ్వసించి వారి యందు మనం నడిచేటప్పుడు వాళ్ళకి ప్రామాణికంగా ఒక గ్రంథం ఉంటుంది ఆ వ్యక్తి గురించి, అతని లైఫ్ గురించి, అతని యొక్క క్రియల గురించి, ప్రవర్తన గురించి ఆ గ్రంథం వివరిస్తుంది. అసలు గ్రంథం అనేది ప్రామాణికం లేకుండా ఎవరు కూడా ఒకరిని విశ్వసించడం అనేది కష్టం. అందుకే క్రీస్తునందు రాయబడినటువంటి మాటలు, క్రీస్తుని గురించి పూర్వం రాయబడినటువంటి మాటలన్నీ క్రీస్తుని యథార్థవంతుడుగాను, సత్యవంతుడుగాను ధృవీకరిస్తున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి వీరు యేసుక్రీస్తు వారు పెళ్ళి అయిందని, పిల్లలు ఉన్నారని బైబిల్కి విరోధంగా బోధించడానికి మీరు ఎవరు? ఒకవేళ అలాగే చెప్పుంటే వాళ్ళకి లేఖనాలు కానీ బైబిల్ కానీ తెలియదని చెప్పాలి. తెలిసిన వారైతే అలా మాట్లాడరు, తెలియదని చెప్పాలని. ఎందుకు వారికి తెలుసా తెలియదు అనేది ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, మీరు బాధపడనంటే. ఎందుకంటే మన సత్యాన్ని తెలుసుకుంటున్నాం. ఇందులో ఒక సంఘానికి మనం ఫేవరబుల్గాను, ఒక పాస్టర్ గారికి ఫేవరబుల్గాను, ఒక మతానికి ఫేవరబుల్గా గాను మనం మాట్లాడటం లేదు. ఇక్కడ దేవునికిని నరుడికిని మధ్య జరుగుతున్న ఒక సంభాషణ, ఒక చర్చా వేదిక. ఇందులో నిజానిజాలేవో, సత్యాలేవో, వాస్తవాలేవో, అవాస్తవాలేవో బయటికి రావాలి. అంతే తప్ప మీ ఇష్టాలు నా ఇష్టాలు చెప్పుకునేటువంటి వేదిక కానే కాదు ఇది. ఇది మీరు గమనించాలి. అయితే ఈ వాటికన్ సిటీలో ఉన్నటువంటి పోప్ గారి గురించి మనం ఆలోచిస్తుంటే ఈ మధ్యకాలంలో వాళ్ళు చెప్పినటువంటి విషయాలు మనం ఆలోచిస్తున్న బైబిల్కి ఎంత దగ్గరగా ఉన్నాయి. ఈ మధ్యన మనం గమనించగలిగితే పోపు గారు అంటున్నటువంటి విషయాలలో మరి యుగస్లీవే దేశం నుండి కలకత్తా వచ్చి అక్కడ ఉన్నటువంటి మురుకువాడల్లో ఉన్నటువంటి వారికి లేదా కుష్టి రోగులకి పరిచర్య చేసినటువంటి మదర్ తెరీసా గురించి మనకు తెలుసు. ఈమె చేసినటువంటి పరిచర్యకు అనుకూలంగా మన భారతదేశం ఆమెను గౌరవించింది. అయితే వాటికన్ సిటీ ఆమెను గౌరవించాలని, మంచి పురస్కారం ఇవ్వాలని ఏమివ్వాలో తెలియక బైబిల్లో ఉన్నటువంటి సెయింట్ అనేటువంటి పదాన్ని మొన్న బహుకరించారు. ఆమె పరిశుద్ధురాలు అని. అసలు ఎలా ఆమె పరిశుద్ధురాలని ఈ వాటికన్ సిటీ వాళ్ళు ధృవీకరించారు? వీరెవరు ఆమె పరిశుద్ధురాలు అనడానికి? ఒక వ్యక్తి దేవుని ఎడలా పరిచర్య చేసినప్పుడు ఆ బిరుదు దేవుడు ఇవ్వాలి. మనిషి ఎలా ఇస్తాడు? మన భారతదేశంలో పరిచర్య చేసిన వాడిని భారతరత్న అన్నారు, పద్మభూషణం అన్నారు, పద్మ విభూషణం అన్నారు. అయితే దేవునికి పరిచర్య చేసిన వాళ్ళు ఏమన్నారు? మీరు గమనించారు, దేవునికి పరిచర్య చేసిన వాళ్ళు ఇప్పటివరకు మనుషులు బిరుదులు ఇవ్వలేదు, ఇచ్చినా అవి సెట్ అవ్వలేదు. అయితే బైబిల్ గురించి మనం ఆలోచిస్తుంటే ఈమెను పరిశుద్ధురాలు అని వీరు అన్నారు. అయితే ఏ రోమ్ సిటీ అయితే ఈ మాట ఉందో అదే రోమ్ సిటీకి అపోస్తలుడైన పౌలు పత్రిక రాస్తూ ఈ పరిశుద్ధుల గురించి ఏమని రాస్తాడో మీరు జాగ్రత్తగా వినండి. ఎవరు పరిశుద్ధులు, ఎవరు అనాలి అంటే బైబిల్ చెప్తున్నటువంటి విషయం. ఏ రోమ్ నగరంలో వాటికన్ సిటీ నుండి పోపు గారు మాట్లాడారో ఆమెకి బిరుదు ఇచ్చారని అక్కడ రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి చూస్తే, యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుగా ఉండుటకు పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడిన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి శుభమని చెప్పి, అప్పటికే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు అని రాశాడు. అయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో మళ్ళీ అదే పౌలు రాస్తూ, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినదని. క్రీస్తు నందు ఉన్నవారు, క్రీస్తు నామాన్ని బాప్తిసం తీసుకుని ఆయన రక్తంలో కడగబడిన వారు పరిశుద్ధులు అని అంటున్నప్పుడు, ఒకవేళ మదర్ తెరీసా యేసుక్రీస్తు వారి నామాన్ని అంగీకరించి బాప్తిసం తీసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారి రక్తం చేత ఆమె ఎలాగా పవిత్రురాలే, పరిశుద్ధురాలే, ఆమె ఎలాగా సెయింటే. మళ్ళీ ప్రత్యేకంగా పోపు గారు నిలబడి ఆమెకి సెయింట్ అని బిరుదు ఇవ్వడం ఏంటి? క్రీస్తు నందుండి బాప్తిసం పొంది ఆయన రక్తంలో కడగబడిన పవిత్రపరచబడిన వారు ఎవరైనా పరిశుద్ధులుగా ఉంటారు, పవిత్రులుగా ఉంటారని పౌలే చెప్తుంది. ఆయన వెలుగులో ఉన్న ఎడల, మనము వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం కలవని ఉన్నాం. అప్పుడు ఆయన కుమారుడిని యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయనని 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో బైబిల్ చెప్తుంది. మీరు గమనించండి. ఇప్పుడు
దీన్ని బట్టి ఆలోచించండి, వాళ్ళకి బైబిల్ తెలుసా తెలీదా, లేఖనాలు తెలుసా లేదా అని. కనుక ప్రియమైన దేవునులారా, ఇలాంటి తప్పుడు మాటలు మరి వినకూడదు. వీటన్నిటినీ ధృవీకరిస్తున్నటువంటివి అత్యున్నతమైనటువంటి క్రైస్తవ్యానికి న్యాయస్థానం ఏమీ కాదు. క్రైస్తవుల గురించి నిర్ణయాలు తీసుకునే హక్కు వాళ్ళకి ఏమీ లేదు. బైబిల్ని బట్టి, బైబిల్ ఉన్నటువంటి లేఖనాలను బట్టి ప్రామాణికంగా ఏదైతే రాయబడి ఉందో అదే. కనుక బైబిల్ యేసుకు వివాహం అవ్వలేదు అని చెప్తుంది, పిల్లలు లేరు అని చెప్తుంది. లేరు, పెళ్లి చేసుకోలేదు అని పదాలు చెప్పడం లేదు. ఆయన జీవితం అసలు పెళ్లి చేసుకున్నాడా, పిల్లల్ని కన్నాడా అనే దానికి ఎలా ఉందో మీకు అర్థం పట్టినట్టుగా కనబడుతుంది. ఆయన తన 30వ ఏట బాప్తిసం తీసుకున్నాడు. తీసుకుని 3.5 సంవత్సరాలు ఏకదాటిగా కుటుంబాన్ని కూడా విడిచి ఆయా ప్రాంతాన్ని సందర్శించి మహాశ్రమలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు పడి ప్రజలకు పరిచయం చేసి దేవుని గురించి చేసి యూదులకు కుట్రకు బలైపోయాడు. ఇదే రాయబడి ఉంది. గనుక దేవుడు తన పిల్లల కోసం, ఆ పిల్లలు నా పిల్లలు అన్నట్టుగా ఆయన కోసం, వాళ్ళ కోసం శ్రమపడ్డాడు. ఇక సంఘాన్ని ఆయన భార్య తప్పు చేసినప్పుడు భర్త ప్రేమించి ఎలాగైతే లోపరిచి ఇచ్చేస్తాడో అలాగే కూడా చేశాడు. గనుక ఇది మీరు గమనించి మరి ఈ భావాన్ని అర్థం చేసుకుంటారని ప్రభుపేట మనం చేస్తున్నాను.